ఒకటవ తరగతి రెడీనెస్ ప్రోగ్రామ్ ఇంగ్లీష్ డే 1 హ్యాపీ స్టార్ట్. ఒకసారి అబ్జర్వ్ చేయండి పిల్లలు. ఇక్కడ ఇదంతా ఏంటిది, మనకి ఏం కనపడుతుంది? ఇదంతా వెరీ గుడ్, పార్క్లో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ అప్ అండ్ డౌన్ ఆడుతున్నారు. అప్ అండ్ డౌన్. ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు? జారుతున్నారు కదా, జారుడు బల్ల మీద. మీరు ఎప్పుడన్నా జారారా పిల్లలు? ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు? ఉయ్యాలు ఊగుతున్నారు. ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారమ్మా? వెరీ గుడ్, అందరికీ హాయ్ చెప్తున్నారు. బాబు కూడా బాగా కుర్చీలో కూర్చుని, వీల్ చైర్లో కూర్చుని హాయ్ చెప్తున్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. వెరీ గుడ్ పిల్లలు, భలే కనిపెట్టారా. ఇక్కడ పక్షులు ఎగురుతున్నాయి. ఇక్కడ కూడా పక్షులు ఎగురుతున్నాయి. వెరీ గుడ్. ఇంకేం గమనించారమ్మా దీంట్లో? చెట్లు ఉన్నాయి, చక్కగా గ్రీన్ గ్రాస్ ఉంది. వెరీ గుడ్. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తాను, మీరు సమాధానాలు చెప్పాలి. వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? ఈ పిక్చర్లో మీరు ఏం చూస్తున్నారమ్మా? ఇప్పుడే చెప్పుకున్నాం కదా. వెరీ గుడ్, పార్క్ చూస్తున్నారు. హౌ మెనీ చిల్డ్రన్స్ ఆర్ స్టాండింగ్ దేర్? ఇక్కడ ఎంతమంది పిల్లలు నుంచుని ఉన్నారు? ఎంతమంది పిల్లలు నుంచుని ఉన్నారు? 1 2 3 పిల్లలు నుంచుని ఉన్నారు. అంటే 3 పిల్లలు నుంచుని ఉన్నారు. వెరీ గుడ్ రా. ఒక అబ్బాయి నుంచున్నారు, 2 అమ్మాయిలు నుంచున్నారు. వెరీ గుడ్. వేర్ ఆర్ దే? ఈజ్ ఇట్ ఏ పార్క్ ఆర్ యాన్ ఎగ్జిబిషన్? ఇదేంటిది? పార్క్. ఇది పార్కా ఎగ్జిబిషనా? పార్క్. వీళ్ళు పార్క్లో ఉన్నారు. వాట్ ఆర్ ద చిల్డ్రన్ డూయింగ్ ఇన్ ద పిక్చర్? ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు? అందరికీ హాయ్ చెప్తున్నారు. హాయ్, హలో అని చెప్తున్నారు. మనం ఎవరినైనా సరే, ఎప్పుడైనా సరే, మనకి తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ ఎదురుపడినప్పుడు వాళ్ళని హాయ్ అని, హలో అని పలకరించాలి. హలో, హౌ ఆర్ యూ అని మనం అడగాలి. అంటే మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు కనపడినప్పుడు వాళ్ళకి హాయ్ చెప్పి హౌ ఆర్ యూ అని అడగాలి. హౌ ఆర్ యూ అంటే ఏంటి? ఎలా ఉన్నారు అని అర్థం. హౌ ఆర్ యూ అని అడగాలి. ఏమనగాని పిల్లలు? హాయ్, హలో, హౌ ఆర్ యూ మై ఫ్రెండ్, హౌ ఆర్ యూ మమ్మీ, హౌ ఆర్ యూ డాడీ. ఇట్లా ఎవరినైనా మనం చూసిన వెంటనే ఎలా ఉన్నారని అడుగుతాం కదా, దాన్ని హౌ ఆర్ యూ అని అంటారనమాట. చక్కగా చేయి పైకెత్తి హాయ్ అని, హౌ ఆర్ యూ అని అడగాలి. హౌ డూ యూ గ్రీట్ సమ్వన్? వెరీ గుడ్ చిల్డ్రన్, హౌ ఆర్ యూ అని అడగాలి. వెరీ గుడ్. మీరు కూడా ఎవరన్నా కొత్త వాళ్ళు తెలిసినప్పుడు, మనకు తెలిసిన వాళ్ళని కనపడినప్పుడు హౌ ఆర్ యూ అని అడగండి. ఓకేనా పిల్లలు? స్టూడెంట్ యాక్టివిటీ. జాయిన్ ది డాట్స్ అండ్ ట్రేస్ ది లైన్స్ గివెన్ బిలో. అంటే ఏంటి? ఇక్కడ ఇచ్చిన ఈ చుక్క నుంచి ఈ చుక్కకి మనం ఇలా డ్రా చేయాలి. అంటే ఇలా గీత గీయాలన్నమాట. వంకర వెళ్ళకుండా స్ట్రైట్గా గీయాలి, ఇలా నిలువుగా. ఎలా ఉన్నాయి? అడ్డంగా ఉన్నాయి కదా, ఇట్లా అడ్డంగా గీయాలి. ఇది ఎలా ఉన్నాయి పిల్లలు? ఇలా అని, ఇలా మనం చుక్కల్ని పక్కకి వెళ్ళకుండా ఇలా గీయాలి. ఇక్కడ విండో ఉంది కదా, ఈ విండోకి ఈ పై చుక్క నుంచి కింద చుక్కకి ఇలా స్ట్రైట్గా గీయాలి. ఇక్కడ డాట్స్ ఇవ్వలేదు కదా పిల్లలు, మీరు స్కేల్ పట్టుకుని వంకర లేకుండా ఇలా పై చుక్కకి కింద చుక్కకి కలుపుతూ స్ట్రెచ్ చేయండి. ఈ రకంగా మీరు ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ చేయండి, మీ బుక్స్లో రాయండి. టీచర్స్ ఇలాంటి మరికొన్నింటిని మీరు ప్రాక్టీస్ చేయించండి. వీలైతే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.